హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను పిల్లలకి బాక్సుల్లో టిఫిన్ ఏం పెడతానో, లంచ్కి ఏం పెడతానో చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. నేను మార్నింగే అంటే 5:30కి అలా అయితే లేస్తాను. ఇంకా ఇలా వీడియో తీసుకోవాలంటే కొంచెం త్వరగానే లేవాలి కదా. నేనైతే ముందైతే టీ పెట్టుకొని అయితే తాగేసానండి. ఆ తర్వాత ఇవి నైటు అంటే ఇవాళ పెసరట్టు చేద్దామని అయితే అనుకున్నాను. అందుకే నైటే ఇలా ఒక గ్లాసు పచ్చపెసలు, ఒక పావు కప్పు అంటే ఒక ఏ గ్లాస్ తోటి అయితే మనం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి ఒక పావు వంత అయితే రైస్ వేసుకోవాలండి. ఎక్కువగా వేసుకోవద్దు రైస్. ఇది కూడా దేనికంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది దోశ అని వేసుకుంటాం. ఇది కూడా వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. రైస్ చాలా బాగుంటుందండి. కొంచెం రైస్ వేసుకున్నామంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా అయితే నైట్ అయితే నానబెట్టుకున్నా కాదు అనుకుంటే మనం ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. నీట్గా 2-3 సార్లు అయితే ఇలా వాష్ చేసేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. నేను చూపించినట్టు ఫస్ట్ కొంచెం అయితే వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. తర్వాత ఇంకొంచెం ఉంటే అందులో 4 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క వేసి మొత్తం ఇలా అయితే వేసుకున్నానండి. మిక్సీ పట్టేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. వాళ్ళు లేచేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే నాకు చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను మార్నింగ్ 5:30కి లేగిస్తే టిఫిన్ కానీ లంచ్ కానీ రెడీ చేసేసరికి పిల్లలు స్నానం చేసి రెడీ అయ్యి వాళ్ళకి జడలు వేసేది ఉంటుంది. కొంచెం ఎక్కువ పని అంటే ఇంకో హడావిడిగా ఉంటుంది ఆ టైంలో అని కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసామనుకో ఇలాగైతే నిదానంగా అయితే పని చేసుకుంటే అయిపోతుందండి. మరీ హడావిడిగా పరిగెత్తకుండా కొంచెం తొందరగా లేసామంటే ఇక్కడైతే చేసుకోవచ్చండి. నేను ఇదంతా పొద్దున్నే చేసుకుంటున్నాను పిల్లలకి స్కూల్కి అంటే హడావిడి లేకుండా పొద్దున్నే కొంచెం లేసామంటే ఈజీగా అయితే వేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టి పెట్టాను కదా, అందులో కొంచెం జీలకర్ర అయితే వేసాను. సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను పిండి. ఇంకా మనకు పెసరట్లో కంటే కొంచెం ఆనియన్స్, అల్లం తరుగు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటాం కదా. అల్లం అంటే పిల్లలు అల్లం తరుగు వేస్తే తీసి పక్కన పెట్టేస్తారని నేను అలా అయితే గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా మా వారికి అయితే ఆనియన్, పచ్చిమిర్చి కావాలి కాబట్టి మా వారికి కూడా ఇలాగైతే కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నారు. ఎవరు ఎలాగ తింటారో అలాగైతే వేసిస్తానండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను కదా. ఇంకా లంచ్లోకి అనమాట. ఇంకా లంచ్లోకి ఏం చేయాలా అనుకుంటే ఇంట్లో అయితే గోంగూర ఉంది. అలాగే గోంగూర పప్పు చేద్దామని అయితే అనుకుంటున్నాను. కందిపప్పు గోంగూర వేసి చేస్తే పుల్లగా బాగుంటుంది కదండి. బాక్సుల్లోకి చప్పగా అవుతుంది. సపరేట్గా పెడితేనేమో కలుపుకోవడానికి చేత కాదు పిల్లలకి. ఇంకా కలిపి పెడితేనేమో కొద్దిగా చప్పగా ఉంటుంది కదా. అందుకే కొంచెం గోంగూర వేసి చేస్తేనన్నా కొంచెం తింటారు కదా అనేది వేస్తున్నాను. నేనైతే ఏదో ఒక విధంగా అయితే ఆకుకూరలు అయితే పెట్టాలనే చూస్తుంటానండి. 2 రోజులకు ఒకసారి అయినా పాలకూర, గోంగూర, చుక్కకూర ఏదో ఒకటి తెస్తుంటాను, చేసి పెడతాను. మామూలుగా పాలకూర అలా చేస్తే అస్సలు తినరు పిల్లలు. ఆకుకూరలు అంటేనే ఇష్టపడరు మా వాళ్ళు అయితే ఇంట్లో. అందుకే ఇలా పప్పుల్లో అన్న వేస్తే కొంచెం తింటారు కదా అని అయితే ఇలా వేసి పెడుతుంటాను అనమాట. ఇంకా గోంగూర కూడా ఇప్పుడే చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలాగా మనం పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసేసుకున్నాం. ఇంకా గోంగూర కూడా వేసేసుకొని 2-3 విజిల్ అంటే ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం 4-5 విజిల్లు వస్తే చాలు. నాకైతే 4 విజిల్కి అయితే ఉడికిపోతుంది, సరిపోతుందండి. ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసుకుని 4 విజిల్లు వచ్చేసినాక ఇంకా పప్పు అయితే ఉడికిపోతుందండి. చూసారా చక్కగా ఉడికిపోయింది. నేను ఏ కంగారు లేకుండా హడావిడి లేకుండా అయితే నిదానంగా చేసుకున్నాను. పిల్లలకి ఆల్రెడీ అక్కడ వేడి నీళ్ళు పెడుతున్నాను, వాళ్ళు స్నానం చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళంతటికి వాళ్ళైతే రెడీ అయిపోతారు. నేనైతే కొంచెం జడలు వేసేస్తే అయిపోతుంది. బాక్స్ కట్టేసి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. అలాగే చట్నీ కూడా చేసేసుకున్నాను. మనకి పెసరట్లోకి చట్నీ కావాలి కదా, పల్లీ చట్నీ అయితే వేసుకున్నాను. రెండిటికి ఒకటేసారి పోపు అయితే పెట్టేసుకున్నానండి. మనకి టైం కూడా కలిసి వస్తుంది కదా. కొంచెం అంటే
ఇలాగైతే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసినాక కొంచెం చట్నీలాగా అయితే తీసి వేసాను. తర్వాత కొంచెం వెల్లుల్లి అవైతే కొంచెం దంచి పప్పులోకి వేస్తే బాగుంటుంది కదా. వెల్లుల్లి కూడా వేసుకున్నాను. అదైతే కొంచెం స్కిప్ అయిపోయింది. చట్నీలోకి వేసుకున్న తాలింపు చాలా అంటే సింపుల్గా త్వరగా ఏదన్నా అయిపోతుంది కర్రీ అనుకుంటే నాకైతే పప్పు అయితే ఈజీగా అయిపోతుందని ఇలా పప్పు చేసుకుంటే కొంచెం ఫ్రై అయిపోయినాక ఇంకా పప్పులో అయితే వేసేసుకున్నాను పోపు. ఇక్కడ నేనే నా చేతితో ఒక చేతితో ఫోను ఒక చేతితో వంట అయితే చేసుకున్నాను. పిల్లలు రెడీ అవుతున్నారు కాబట్టి నేనైతే ఇక్కడైతే ఏం చెప్పను వాళ్ళకి రెడీ అయిపోయేసరికి వాళ్ళ టైం వాళ్ళకి సరిపోదు. ఇక్కడ చట్నీలో కూడా తాలింపు వేసుకున్నాను. పప్పు కూడా అయితే మనకి ఒక తాలింపు వేసినాక 1 నిమిషం అలా పెట్టేసుకొని దింపేసుకున్నాను. టీ కూడా మళ్ళీ పెట్టుకున్నాను. ఇక్కడ మా వారు వేశారు, పిల్లలు రెడీ అయిపోయారు. ఆల్రెడీ వాళ్ళకి జడలు వేస్తున్నాయి, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంట్లో పని. ఇక్కడ టీ మళ్ళీ పెట్టాను మా వారికి. పిల్లలు రెడీ అయిపోయి వాళ్ళకి జడలు వేసినాక ఇంకా దోశలు అయితే వేసిస్తున్నాను అండి. పెసరట్టు మీరు ఏం తింటారు, పాలు తాగుతారా లేకపోతే దోశ తింటారా అంటే మమ్మీ దోశ వేసి అన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతుంటారండి. పెద్ద అమ్మాయికి ఏమో ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే ఇలా పెసరట్టు. ఇదేమో చిన్న పాపకి వేస్తున్నాను ఉప్మా పెసరట్టు. నేను ఇంకా అప్పటికి గట్టిగా అరిసి 2 తింటే చాలండి, కడుపు నిండిపోతుంది. ఒకరికి ఉప్మా పెసరట్టు అడుగుతారు, ఒకరు ఆనియన్ పెసరట్టు అడుగుతారు. ఇదంతా ఎందుకని నేను ఏం చేస్తానంటే ఒకటి ఉప్మా పెసరట్టు వేస్తాను, ఒకటి ఆనియన్ పెసరట్టు వేస్తాను, తినేసేయండి అని అయితే చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి.